వెల్కమ్ బ్యాక్. ఒక్క రామయ్య మల్లేశంలే కాదు ఎందరో సామాన్య యోధులకు ఈసారి ప్రభుత్వం పద్మశ్రీలతో సత్కరించింది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు కూడా చాలా మంది ఉన్నారు. వీరిలో కొందరు ఇప్పటి వరకు ఢిల్లీ ముఖం కూడా చూసి ఉండరు. కానీ వారిని కూడా కేవలం ప్రతిభ ఆధారంగానే ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. చాలా రోజుల తర్వాత తెలుగు పద్మాలను కేంద్రం గుర్తించడం, వారికి సముచిత గౌరవాన్నిచ్చి సత్కరించడం ఇదే తొలిసారి. ప్రతి ఏటా పద్మ పురస్కారాలు ప్రకటించినప్పుడు తెలుగు వాళ్ల పేర్లు వెతుక్కోవాల్సి వచ్చేది. కానీ ఈ ఏడాది మాత్రం ఆ జాబితాలో తెలుగు పద్మాలు చెప్పుకోదగ్గ స్థాయిలోనే విరిశాయి. ఈ జాబితాలో విరిసిన మరో సామాన్యుడు తన ప్రతిభతో రాళ్లకు కూడా ప్రాణం పోసిన అమరశిల్పి ఎక్కా యాదగిరిరావుకు ఈసారి పద్మశ్రీ పురస్కారం వరించింది. హైదరాబాద్ నగరానికి నడిబొడ్డున ఉన్న గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపాన్ని నిర్మించిన కళాకారుడు యాదగిరిరావే. జూలై 25న హైదరాబాద్ లో జన్మించిన యాదగిరి చిన్ననాటి నుంచే బాబాయ్ ఎక్కా రాఘవుల స్ఫూర్తితో శిల్పకళపై మక్కువ పెంచుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో డిప్లొమా ఇన్ కల్చరల్ పట్టా పొందిన యాదగిరి అదే కళాశాలలో కల్చరల్ విభాగం ఆచార్యుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. 1969లో తాను యువకుడిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో తన మిత్రుడు వెంకటేశ్వరుడు తుపాకీ తూటాలకు బలైపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన యాదగిరి ఆ సంఘటనకు సజీవ రూపమిచ్చారు. తన స్నేహితుడి ప్రాణాలు తీసిన ఆ సంఘటననే ప్రేరణగా తీసుకుని అమరుల స్తూపాన్ని చెక్కారు. ఇది తెలంగాణ మార్టిర్స్ మెమోరియల్ చేసినందుకు మళ్ళా తెలంగాణ మెమోరియల్కు పద్మశ్రీ రావడము, తెలంగాణ కొరకు పాటుపడి ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు ఈ అవార్డు నేను అంకితం చేస్తూ ఉన్నాను. అందుకొరకు ఇది చాలా సంతోషమైన విషయం. మళ్ళీ నాకు ఈ శిల్పకళకు గుర్తింపు వచ్చినట్టుగా భావిస్తున్నాను. ఒక ఆధునిక శిల్పానికి అవార్డు వచ్చినట్టుగా భావిస్తున్నాను. ఓల్డ్ సిటీ నుంచి వచ్చినందుకు, ఓల్డ్ సిటీ వాళ్లకు వచ్చినందుకు భావిస్తూ ఉన్నాను. యావత్ తెలంగాణకు ఈ అవార్డు వచ్చినట్టుగా నా మనసు నుంచి అంతర్యంగా భావిస్తూ ఉన్నాను. యాదగిరి శిల్పకళకు దేశ విదేశాల యూనివర్సిటీలు, సంస్థలు ఎన్నో సత్కారాలు చేశాయి. ఇలా ఓ సామాన్య కళాకారుడిగా జీవితాన్ని ప్రారంభించిన ఎక్కా యాదగిరి అసమాన శిల్పకళా ప్రతిభను కేంద్రం గుర్తించి పద్మశ్రీ ఇవ్వడం ఎంతో ముదావహం. ఒక్క యాదగిరే కాదు, టెలికాం రంగంలో అసమాన ప్రతిభ కనబర్చిన వ్యక్తి త్రిపురనేని హనుమాన్ చౌదరికి కూడా ఈసారి పద్మ అవార్డు వరించింది. విజయవాడలో జన్మించిన హనుమాన్ చౌదరి జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేసి గుజరాత్లో టెలికాం రంగంలో మేనేజర్గా తన కెరియర్ ప్రారంభించారు. టెలికాం రంగంలో అత్యున్నత సేవలందించారు. ఏపీ టెలికాం చైర్మన్ గా పనిచేశారు. ఈ కెరియర్ కాకుండా కూడా వీటిలో ఎన్నో కొత్త విషయాలను కనిపెట్టి, మొట్టమొదటిగా నా ఉద్దేశం ఏమిటంటే, నేను ప్రజలకు సేవకుణ్ణి, అంతేగాని అధికారిని కాదు. టెలికమ్యూనికేషన్స్, టెలిఫోన్ సర్వీసెస్లో అన్నీ కూడాను సర్వీస్ ఇవ్వాలి ముందు, దాని తర్వాత వారి సంతృప్తి, గ్రాహకుల యొక్క సంతృప్తి మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి తమిళనాడు ఎక్స్ప్రెస్ ఆంధ్రప్రదేశ్లో డీరైల్ అయిపోయి పెద్ద యాక్సిడెంట్ సంభవించింది. అది అర్ధరాత్రి. అప్పుడు ఏం చేయాలి? వెంటనే నేను ఎవరినో లేపి 7 కిలోమీటర్ల వైర్లు లాగించి చెట్ల మీద నుంచి, వాటి మీద నుంచి కూడాను టెలిఫోన్లు అక్కడ పెట్టి ఇష్టం వచ్చిన వాళ్ళకి టెలిఫోన్ చేసుకోండి, డబ్బిస్తే ఇచ్చారు, లేకపోతే అయిపోయింది అన్నాను. ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే మా డిపార్ట్మెంట్లో పెద్దవాళ్ళంతా కూడా ఏమిటి ఇలా చేస్తున్నారు అంటే, అహర్నిశం సేవామహే, ప్రజలకు కావాల్సిన సేవలన్నీ కూడా అందించాలి, అంతేగాని రూల్స్ తర్వాత ముందు సేవ అని మొట్టమొదటి నుంచి కూడా నా ఉద్దేశం అన్నమాట. వీరితో పాటు యునానీ వైద్య రంగంలో విశేష సేవలందించిన హైదరాబాదీ వైద్యులు డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ వాహిద్ను కూడా కేంద్రం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. యునానీ రంగంలో అసమాన సేవలందించడమే కాకుండా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న బొల్లి వ్యాధి నియంత్రణకు సక్సెస్ఫుల్ ఫార్ములాని రూపొందించారు వాహిద్. I'm very happy. Thank you. చాలా సంతోషంగా ఉన్నాయి. I'm thankful to the government of India మా వర్క్ రికగ్నైజ్ చేసిన. నేను యునానీ మెడిసిన్లా రీసెర్చ్ చేస్తున్నాం. చాలా వర్క్ డెర్మటాలజీలా ఉన్నాయి, స్కిన్ డిజీజెస్లా, విట్లిగోలో చేస్తున్నాం, తెల్ల మచ్చల బుల్లిలా. అండ్ ఇప్పుడు వరల్డ్ 1% ఆఫ్ ది పాపులేషన్ అండ్ 3 to 4% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్లో బుల్లి ఉన్నాయి.
అండ్ ఇది యంగ్ పాపులేషన్ చాలా ఎక్కువ వస్తుంది. అందుకోసం ఒకసారి వచ్చిన తర్వాత సోషల్ స్టిగ్మా ఉంటుంది. ఎందుకంటే ఇది అయిన తర్వాత పెళ్లి జరగాలి చాలా కష్టం, ఫస్ట్ లైన్ జాబ్స్లో జాబ్ దొరకాలి చాలా కష్టం, వాళ్ళకు ట్రీట్మెంట్ చేయాలి, ఇంకా సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అక్రాస్ ది సిస్టమ్స్ అక్రాస్ ది వరల్డ్ లేదు. సో యునానీ మెడిసిన్లో రీసెర్చ్ చేసి చాలా స్టబన్ డిజీజ్ లైక్ విట్లిగో డెమటాలజీ డిజార్డర్లో చేసిన నాకు చాలా సంతోషం ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి యునానీ వైద్యంలో పట్టభద్రుడైన వాహిద్ ఆపై దేశవ్యాప్తంగానే కాదు లాస్ ఏంజల్స్ వంటి చోట్ల ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థల్లో సేవలందించారు. ముఖ్యంగా న్యూఢిల్లీ ఎయిమ్స్ లో కూడా ఎన్నో సేవలందించారు. ఇలాంటి ఒక యునానీ వైద్యుడి సేవను కేంద్రం సముచిత రీతిలో గుర్తించి పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేయడం పట్ల ఆ రంగంలో ఇతర ప్రముఖులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు విజయవాడకు చెందిన మాంటిసోరీ విద్యాసంస్థల వ్యవస్థాపకురాలు డాక్టర్ వి కోటేశ్వరమ్మకు కూడా పద్మశ్రీ పురస్కారం వరించింది. తొలినాళ్లలో ఓ సైన్స్ టీచర్గా విద్యారంగంలో అడుగుపెట్టిన కోటేశ్వరమ్మ ఆపై ఎన్నో కాలేజీలు స్థాపించారు. 90 ఏళ్ల వయసులో కూడా మాంటిసోరీ సంస్థకు కరెస్పాండెంట్గా పనిచేస్తున్నారు. ప్రతి ఏటా ఒకరిద్దరు తెలుగు వాళ్లను మాత్రమే వరించే పద్మశ్రీ ఈసారి ఎక్కువ మందిని వరించడమే కాదు, ఈ అవార్డులు వచ్చిన వాళ్లు కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నవాళ్లే. అందులో కూడా దాదాపుగా అందరూ ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా తమ రంగంలో నిస్వార్థంగా సేవలందించిన వాళ్లే.